హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఏడబ్ల్ఈ గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భారీ స్థాయిలో ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు తగ్గట్టుగా మేము ఈ ప్రిపరేషన్ని కొనసాగించాలంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా మీరు నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు రాయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దీనికోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ముఖ్యంగా ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి విద్యార్థుల్లో ఉన్నటువంటి డౌట్స్ని నివృత్తి చేస్తూ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయిస్తూ ముందుకెళ్ళడం దీని యొక్క ముఖ్య సంకల్పం. ఏడబ్ల్యూలో ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మనం ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అంటే మాత్రం 100% చాలా డెడికేషన్తో ఉండాలి. దాంతోపాటుగా ప్రతి బిట్ కూడా అంటే లెసన్ వైజ్ సిలబస్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి బిట్ కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేసినప్పుడే ఆ సక్సెస్ అనేది మన వైపు వస్తుంది. ఇందుకోసం ఏడబ్ల్యూలో కొన్ని శాంపిల్ క్వశ్చన్స్ మనం చూడబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇందులో తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగింది? సరే, ఎగ్జామ్లో మరి తెలుగులో వస్తుందా అంటే మనకి పేపర్ అనేది 70 మార్క్స్ అండ్ 30 మార్క్స్లో అంటే మొత్తం ఓవరాల్గా 100 మార్క్స్లో ఉండబోతుంది. కాబట్టి బైలింగ్వల్లో ఉండే అవకాశాలు లేవు. మొత్తం పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అర్థం చేసుకునేటువంటి పిల్లలు కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. దీనిలో మెయిన్గా డెవలప్మెంట్ ఆఫ్ పవర్, టార్క్, జనరేటెడ్ ఈఎంఎఫ్, ఇట్ స్పీడ్, ఇవి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్. అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ రూపంలో అడిగినప్పుడు మనం ఏ విధంగా వీటి నుంచి మనం బయటపడవచ్చు అనే విషయాన్ని డెవలప్డ్ పవర్ అండ్ దాని యొక్క రిలేషన్కి సంబంధించి ఇందులో మ్యాచ్ అయ్యే విషయం చూద్దాం. దీనిలో మనం చూస్తే పవర్ P ఈక్వల్స్ టు ఈబి ఇంటూ ఐఏగా రాస్తాం. ఈబి మీన్స్ ఈబి ఈజ్ ఈక్వల్ బ్యాక్ ఈఎంఎఫ్ అండ్ ఐఏ ఈక్వల్స్ టు ఆర్మేచర్ కరెంట్. ఈ రిలేషన్కి సంబంధించి మనకు ఆప్షన్స్ వెతకండి ఒకసారి. దీనిలో ఇవ్వబడిన దాంట్లో ఇప్పుడు మనం చూస్తే పవర్ P is equal అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈబి ఇంటూ ఐ. అంటే ఆర్మేచర్ కరెంట్ ఈస్ ఇంక్రీజెస్ ద పవర్ P వాల్యూ, డెవలప్డ్ పవర్ P వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఆప్షన్స్ లో ఉన్నదాన్ని బట్టి మనం చూస్తే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ కి సూటబుల్ ఏంటంటే 2 గా రాస్తాం. ద నెక్స్ట్ టార్క్ విషయానికి వచ్చినప్పుడు టార్క్ లో మనకి టార్క్ T is equal, టార్క్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ అండ్ ఆర్మేచర్ కరెంట్. అంటే ఫ్లక్స్ ఈస్ ఇంక్రీజెస్, ద టార్క్ T వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్, అండ్ ఆల్సో ఆర్మేచర్ కరెంట్ ఈస్ ఇంక్రీజెస్, టార్క్ T వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. ఈ విషయాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ లో టార్క్ కి సంబంధించింది ఏంటంటే అంటే ఆర్మేచర్ కరెంట్ అండ్ ఫ్లక్స్. ద నెక్స్ట్ జనరేటెడ్ ఈఎంఎఫ్ విషయానికి వచ్చినప్పుడు జనరేటెడ్ ఈఎంఎఫ్ లో మనం చూస్తే E is equal pi into Z into N by 60 into P by A గా రాస్తాం. 60 into P by A గా రాస్తాం. ఈ రిలేషన్ తో ఉన్నది ఏంటంటే అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ N into pi అనే వాల్యూ ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ E is directly proportional to N into pi గా రాస్తాం. అంటే ఆప్షన్ C is the suitable ఏంటంటే 1. అంటే ఇవ్వబడిన ఆప్షన్స్ లో A కి ఏమొచ్చింది ఇక్కడ సెకండ్ 1 అండ్ B కి 4 అండ్ C కి 1. అండ్ స్పీడ్ యొక్క రిలేషన్ మనం చూసినప్పుడు స్పీడ్ N is equal విషయానికి వస్తే N is directly proportional to EB by flux గా రాస్తాం. అంటే ఇక్కడ flux is increases, speed will be decreases, torque will be increases. ఈ రిలేషన్ బట్టి మనం ఫార్ములాని బట్టి అంటే ఇప్పుడు చాలా మంది ప్రిపరేషన్ అయ్యేటువంటి విధానం ఎలా ఉంటుందంటే చదివేటువంటి క్వశ్చన్ దాని యొక్క ఆన్సర్ ఏ విధంగా మనం సిలబస్ని ఏ విధంగా మనం గుర్తుంచుకుంటున్నాం అనే విషయం తక్కువ షార్ట్ టర్మ్లో మనం ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి మెయిన్ సోర్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత. అంటే ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ఎన్నైనా కూడా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ లో ప్రొవైడ్ చేస్తుంది. ద నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండి. లీస్ట్ 1 అండ్ లీస్ట్ 2 ఇక్కడ ఉంది. ఈ విషయాన్ని మనం చూస్తే ఒక DC మిషన్స్ లో మనకు చేసేటువంటి టెస్ట్లు, ఈ టెస్ట్ లో చూసినప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ టెస్ట్ అండ్ హాప్కిన్సన్ టెస్ట్
అండ్ స్విన్ బోర్న్ టెస్ట్ అండ్ రిటార్డేషన్ టెస్ట్ అనేవి ఉంటాయి. మెయిన్గా ఒక మిషన్ అనేది పనిచేసేటప్పుడు మెయిన్గా దాన్ని కన్సిడర్ చేసేది ఏంటంటే దాని ఎఫిషియన్సీ, దాంతోపాటు అది రొటేట్ అయ్యేటప్పుడు దాంట్లో వచ్చేటువంటి మెకానికల్ లాసెస్ అండ్ ఐరన్ లాసెస్, దాని వైండింగ్లో వచ్చేటువంటి కాపర్ లాసెస్ సంబంధించి, దాంతోపాటుగా అవి ఓపెన్స్ అంటే సర్క్యూట్ అనేది ఓపెన్లో ఉందా లేకుంటే షార్ట్ సర్క్యూటెడ్లో ఉన్నాయా ఆర్మేచర్ కాయిల్స్ ప్రకారం, దాంతోపాటుగా ఉష్ణోగ్రతలో పెరుగుదల, మెయిన్గా ఇవే. ఖచ్చితంగా ఫ్రిక్షన్ వల్ల హీట్ అనేది ఖచ్చితంగా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఒకదాని మీద ఒకటి ఖచ్చితంగా ఆధారపడి ఉన్నటువంటి అంశాలు. దాంట్లో మనం చూస్తే ఈ పరీక్షలు అంటే వోల్టేజ్ డ్రాప్అవుట్ టెస్ట్, హప్కిన్సన్ టెస్ట్ ఏ పరీక్షలు దేన్ని నిర్వహిస్తున్నాయో ఒకసారి చూద్దాం. వోల్టేజ్ డ్రాప్అవుట్ టెస్ట్ అనేది DC మిషన్స్ లో మెయిన్ గా ఓపెన్ అండ్ షార్ట్ సర్క్యూట్ ఆర్మేచర్ కాయిల్స్ గురించి తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. ఇది DC మిషన్స్ లో మెయిన్ గా వచ్చే క్వశ్చన్స్ ఇవి. దాంతో పాటుగా హప్కిన్సన్ టెస్ట్ విషయానికి వచ్చినప్పుడు దీంట్లో మెయిన్ గా ఒక DC మిషన్ అనేది ఎంతవరకు టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తుంది, అంటే దానిలో రిలీజ్ అయ్యేటువంటి ఉష్ణోగ్రత. దీంతో పాటు దీన్ని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అని మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ లాంటి లెసన్స్ లో మనం డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ హప్కిన్సన్ టెస్ట్ అనేది ఉష్ణోగ్రత యొక్క పెరుగుదల గురించి తెలుపుతూ ఉంటుంది. ఇది మెయిన్. నెక్స్ట్ స్విన్ బోర్న్ టెస్ట్ అనేది మెయిన్ గా ఒక మిషన్ యొక్క ఎఫిషియన్సీ, దాని యొక్క సమర్థతని ఎస్టిమేషన్ వేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ రిటార్డేషన్ టెస్ట్ అనేది మెయిన్ గా ఒక మిషన్ అనేది పనిచేసిన DC మిషన్స్ లో మెయిన్ గా వచ్చేటువంటి ఐరన్, దాంతో పాటుగా వచ్చేటువంటి ఫ్రిక్షనల్ అంటే ఘర్షణ వల్ల వచ్చేటువంటి నష్టాలని అంచనా వేయడం కోసం ఈ పరీక్షలు అనేవి చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ లో మీకు ఇది గతంలో వచ్చినటువంటి ప్రశ్నే. ఈ ప్రశ్నల యొక్క సరళి మనం చూసినప్పుడు వోల్టేజ్ డ్రాప్అవుట్ టెస్ట్ మెయిన్ గా ఓపెన్ అండ్ షార్ట్ సర్క్యూట్ యొక్క ఆర్మేచర్ కాయిల్స్ కోసం చేస్తారు. హప్కిన్సన్ టెస్ట్ ఉష్ణోగ్రత, రైజ్ ఇన్ టెంపరేచర్, ఫాల్ ఇన్ టెంపరేచర్, ఉష్ణోగ్రతలో పెరుగుదల మరియు తగ్గుదల మీద ఎక్కువగా చేస్తారు. స్విన్ బోర్న్ టెస్ట్ అనేది ఆ యొక్క మిషన్ యొక్క ఎఫిషియన్సీని ఆధారంగా చేసుకొని చేసే పరీక్ష. రిటార్డేషన్ టెస్ట్ అనేది దానిలో రొటేషన్ అంటే సపరేట్ గా ఐరన్ లాసెస్ మరియు దాంతో పాటు వచ్చినటువంటి ఫ్రిక్షనల్ లాసెస్ ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించే పరీక్ష. మనం ఇక్కడ AEEలో ఎలక్ట్రికల్ మిషన్స్ లో ఈ టాపిక్ ని మనం నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, థీరమ్స్ అండ్ లా అండ్ ప్రాపర్టీస్. ఈ విషయానికి మనం వచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్స్ లో మనం పరిశీలించే విషయం ఏంటంటే ఒకటి నాటస్ థీరం, నెక్స్ట్ సూపర్ పొజిషన్ థీరం, థెవెనిన్స్ థీరం అండ్ కిర్చాఫ్ కరెంట్ లా. బేసికల్ గా చాలా మందికి కిర్చాఫ్ కరెంట్ లా అంటే మీకు ఒక అవగాహన అయితే వచ్చి ఉంటుంది. దాంతో పాటుగా ఇంకొన్ని థీరమ్స్ కూడా తెలిసి ఉండాలి. దాంట్లో మనం చూద్దాం. ఈ నాటస్ థీరం అనేది ఒకసారి చూస్తే మెయిన్ గా ఇక్కడ కనిపించే విషయం ఏంటంటే అంటే స్వతంత్ర మూలాలు అంటే ఎఫెక్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ సోర్స్ ఇన్ ఏ లీనియర్ సర్క్యూట్ ఆర్ అడిటివ్. అంటే ఈ రకమైనటువంటి ఆప్షన్ సంబంధించి చూస్తే నెంబర్ ఆఫ్ సోర్స్ ఎన్ని ఉన్నారు అంటే ఒకటి కన్నా ఎక్కువ సోర్సెస్ ఎన్ని ఉన్నప్పటికీ ఒక సోర్స్ ద్వారా వచ్చేటువంటి అంశము మొత్తం సర్క్యూట్ కి సమానంగా ఉంటుంది అని తెలుపుతూ ఉంటుంది ఈ రకమైనటువంటి లీనియర్. ఇది మెయిన్ గా దేనికి ఇది సూటబుల్ గా ఉంటుందండి అంటే ఈ 1 అనేది మనకి సూపర్ పొజిషన్ థీరం కి దాదాపు దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి థీరంలో తో పోలిస్తే ఇంకో థీరం ఏంటి ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ నాటస్ థీరం. నాటస్ థీరానికి సంబంధించి ఒకసారి చూస్తే షంట్ రెసిస్టెన్స్ విత్ కరెంట్ సోర్స్ లేదా కరెంట్ సోర్స్ విత్ షంట్ రెసిస్టర్ కు ఎగ్జాంపుల్. నెక్స్ట్ థెవెనిన్స్ థీరాన్ని చూసినప్పుడు మనం థెవెనిన్స్ థీరంలో దానికి అంటే రిలేటెడ్ విత్ సిరీస్ రెసిస్టెన్స్ విత్ వోల్టేజ్ సోర్స్ కి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ కేసీఎల్ మీన్స్ సమ్ ఆఫ్ ది నోడ్, ఏదైనా ఒక నోడ్ వద్ద ఈ నోడ్ యొక్క సమ్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వాల్యూస్ అనేవి జీరోగా ఉంటాయి అనే విషయాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే ఇదంటే కేసీఎల్ is equal I1 plus I2 plus I3 minus of I4 is equal 0. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వాల్యూస్ సమానంగా ఉంటాయని తెలిపేటువంటి క్వశ్చన్. దీనికి సరి అయినటువంటి ఆప్షన్ విషయానికి వస్తే ఏకి మనకి 3 వస్తుంది,
ద నెక్స్ట్ బి కి అండ్ 1 వస్తుంది కదా సూపర్ పొజిషన్ థీరం. ద నెక్స్ట్ సి కి 4 వస్తుంది ఆప్షన్. ద నెక్స్ట్ డి కిర్చాఫ్ లా కి మనకి 2 రావడం జరుగుతుంది. అంటే సరి అయినటువంటి సమాధానం ఏంటండి అంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది గుర్తుంచుకో. ద నెక్స్ట్ క్వశ్చన్ లీనియర్ మీన్స్ సమ్ ఆఫ్ సోర్స్. అంటే మొత్తం సోర్సులు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ ఒక సోర్స్ ద్వారా వచ్చేటువంటి విషయం మొత్తం సోర్స్ కి సమానంగా ఉంటుందని తెలిపేటువంటి థియరీ సూపర్ పొజిషన్ థియరీ చూసాం. దీన్నే లీనియర్ థియరీ అంటారు. కాబట్టి దీన్ని లీనియారిటీ అని కూడా పిలవచ్చు. దీనికి సూటబుల్ ఏంటంటే అంటే లీనియారిటీకి నెంబర్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఇంటెలిజెన్స్ థీరం. అంటే ఇది ఇంటెలిజెన్స్ థీరం ఏం తెలుపుతుంది అంటే మెయిన్ గా స్ట్రక్చర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, నాట్ ఇన్ బిహేవియర్. దాని యొక్క స్వభావం మీద ఎటువంటి ఆధారపడి ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ థియరీ. కాబట్టి దీన్ని స్ట్రక్చర్ కి రాస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చాడు ఇక్కడ ఈక్వలెంట్ సర్క్యూట్స్. ఈక్వలెంట్ సర్క్యూట్స్ అంటే సమానమైనటువంటి సర్క్యూట్స్. ఈ ఈక్వలెంట్ సర్క్యూట్స్ కి మెయిన్ గా వచ్చేది ఏంటంటే అంటే మనకి నార్టన్స్ థీరం. ఈ నార్టన్స్ థీరం అనేది ఈక్వలెంట్ సర్క్యూట్స్ కి సరిపోతుంది. బైలాటరల్ అంటే ఇక్కడ ఈక్వలెంట్ సర్క్యూట్స్ తో పాటుగా బైలాటరల్ నెట్వర్క్స్ కి అండ్ లీనియర్ నెట్వర్క్స్ కి రెండింటికి పనిచేస్తుంది. కాబట్టి దీన్ని రెసిప్రోసిటీ థియరం అంటాం, లేదా పరస్పర సిద్ధాంతంగా కూడా పిలుస్తారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ ఏంటంటే అంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్. లీనియారిటీ సూపర్ పొజిషన్ థియరం, స్ట్రక్చర్ ఇంటెలిజెన్స్ థియరం అండ్ ఈక్వలెంట్ సర్క్యూట్ నార్టన్స్ థియరం. బైలాటరల్ విషయానికి వస్తే రెసిప్రోసిటీ థియరం అనేది మనకు పనిచేస్తూ ఉంటుంది. ఇవి మెయిన్ గా ఎగ్జామ్ లో రావడానికి ఉన్నటువంటి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జాగ్రత్తగా చదవండి. The next rotor frequency F2 స్లిప్ అండ్ స్టేటర్ ఫ్రీక్వెన్సీ F1 ల మధ్య సంబంధం దీని ద్వారా ఇవ్వబడుతుంది అని అడిగాడు. దీనికి సంబంధించి మనం చూస్తే రోటర్ ఫ్రీక్వెన్సీకి స్టేటర్ ఫ్రీక్వెన్సీకి మనకు మెయిన్ గా వచ్చేది ఏంటంటే అంటే రోటర్ ఫ్రీక్వెన్సీ FR అని రాసినప్పుడు, స్టేటర్ ఫ్రీక్వెన్సీని రాసినప్పుడు F ఇంటూ FS గా రాసినప్పుడు, కానీ ఇక్కడ మనం FS అంటే స్టేటర్ ఫ్రీక్వెన్సీ, FR అంటే రోటర్ ఫ్రీక్వెన్సీగా మనం మామూలుగా మన వీడియోస్ లో రాసినప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ F2 అండ్ F1 గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మధ్య సంబంధాన్ని తెలిపేది ఏంటండి అంటే F2 ఈక్వల్స్ S ఇంటూ F1 గా రాస్తాం. అంటే రోటర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు స్లిప్ ఇంటూ స్టేటర్ ఫ్రీక్వెన్సీగా రాస్తాము. స్టేటర్ ఫ్రీక్వెన్సీగా రాస్తాం. ఇది ఒకసారి చూడండి. ద నెక్స్ట్ క్వశ్చన్, an induction motor having 8 poles runs at 727.5 rpm. అంటే ఇక్కడ స్పీడ్ అనేది మన రోటర్ స్పీడ్ గా మనం చూసుకోవాలి. if the supplying frequency 50 Hz, the EMF in the rotor will have a frequency అని అడిగాడు. దీని విషయానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ పోల్స్ ఇచ్చాడు అండ్ 8 పోల్స్ అండి. నెక్స్ట్ మోటార్ యొక్క స్పీడ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఎన్ఆర్ వాల్యూ అంటే 727.5 rpm. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనకి కావాల్సింది ఏంటిది, ఎన్ఎస్ యొక్క వాల్యూ కావాలి. ఎన్ఎస్ యొక్క వాల్యూ ఎంత అండి అంటే 750 rpm వచ్చేలాగా ట్రై చేయాలి. మరి అది ఎలా వస్తుంది సార్ అంటే ఇక్కడ మనకు కనిపించేది 50 కదా, 8 పోల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 50 ఎడ్జెస్ వచ్చినప్పుడు వచ్చే వాల్యూ 750. అంటే మనం ప్రతిదీ లెక్క చేయకుండా ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ NS is equal 120 into F by P గా రాస్తాం. అంటే 120 into F వాల్యూ ఎంత అండి 50 by P వాల్యూ వచ్చేసి 8 పోల్స్ గా రాస్తాం. నెక్స్ట్ 4 2 8 అండ్ 30 గా రాస్తాం. దీంట్లో సగం 25 కాబట్టి అంటే 25 into 30 is equal 750 rpm. అంటే ఈ విధంగా డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు. 2 పోల్స్ అయితే ఎంత, 8 పోల్స్ అయితే ఎంత. 2 పోల్స్ అయితేనేమో 3000 రాసుకోండి. ఇంటూ చేస్తే మనకు 6000 వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మనం చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, దాని యొక్క స్లిప్ ని మనం రాయండి. స్లిప్ ఇస్ ఈక్వల్ NS minus NR by NS గా రాస్తాం. అంటే NS యొక్క స్పీడ్ మనం చూసినప్పుడు ఇది ఎంత వచ్చింది 750 కదా, 750 minus 727.5 by 750 గా రాస్తే 222.5 by 750 గా రాస్తాం. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ
0.03గా వస్తుంది. 0.03 స్లిప్ యొక్క వాల్యూ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. స్లిప్ ఎప్పుడైనా సరే పర్సంటేజ్ లో చూస్తాం. యాక్చువల్లీ ఇక్కడ స్లిప్ పర్సంటేజ్ అంటే ఎంత అని డైరెక్ట్ గా అడిగితే మాత్రం 3% అని రాయండి. ఎంత రాయండి? ఇక్కడ 3% అని రాయండి. ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కన పెట్టండి. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనం రోటర్ యొక్క ఫ్రీక్వెన్సీ అడిగితే రోటర్ ఫ్రీక్వెన్సీ FR is equal F into S into FS గా రాస్తాం. S యొక్క వాల్యూ స్లిప్ ఇచ్చాడు 0.03 into 50 కాబట్టి ఆల్మోస్ట్ మనకి ఎంత వస్తుందండి అంటే ఈ ఉన్నటువంటి వాల్యూ 1.5 హెడ్జెస్ వస్తుంది. అంటే రోటర్ యొక్క ఫ్రీక్వెన్సీ 1.5 హెడ్జెస్ అయితే నెక్స్ట్ దాని యొక్క స్లిప్ కనుక అడిగేది ఉంటే 3% అని చెప్పడానికి ప్రయత్నం చేయండి. అడగలేదు ఇక్కడ. నెక్స్ట్ స్టేటర్ యొక్క స్పీడ్ అనేది 750 RPM కి సంబంధించింది. ఈ విధంగా క్వశ్చన్స్ ని కూడా జాగ్రత్తగా అడగడం జరుగుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఒక్కొక్క టాపిక్ లో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం సెలెక్టివ్ టాపిక్స్ ని చాలా జాగ్రత్తగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అయ్యే విధంగా నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ కావడానికి అవకాశం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్? ఈ క్రింది వాటిలో ఏ పరికరాన్ని మాత్రమే ఆల్టర్నేటింగ్ కరెంట్ ని కొలవడానికి ఉపయోగిస్తారు అని అడిగారు. మీకు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆప్షన్స్ ను బట్టి ఆన్సర్ వచ్చే విధంగా చూడండి ఒకసారి. దీంట్లో మనం చూస్తే పర్మనెంట్ మ్యాగ్నెటిక్ టైప్ అమ్మీటర్, అంటే ఇది కేవలం DC ఓన్లీ, కేవలం ఇది DC లో మాత్రమే పనిచేస్తుంది. అంటే ఆల్టర్నేట్ తో దీనికి సంబంధం లేదు, ఆల్టర్నేటింగ్ కరెంట్. నెక్స్ట్, ఇండక్షన్ టైప్ అమ్మీటర్ విషయానికి వచ్చినప్పుడు ఇండక్షన్ టైప్ అమ్మీటర్ అనేది ఇట్స్ ఓన్లీ రన్స్ ఇన్ AC ఓన్లీ, ఏసీలో ఇది పనిచేస్తుంది, AC కరెంట్ లో. నెక్స్ట్, మూవింగ్ ఐరన్ విషయానికి వచ్చే వరకు AC అండ్ DC, AC యాజ్ వెల్ యాజ్ DC లో పనిచేస్తుంది. నెక్స్ట్, మూవింగ్ ఐరన్ అమ్మీటర్ వోల్టమీటర్ విషయానికి వచ్చినప్పుడు ఇందులో కూడా కేవలం AC అండ్ DC కాబట్టి మనకు సరి అయినటువంటి సమాధానం ఏంటండి అంటే ఓన్లీ AC ఓన్లీ. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అనేటువంటి టాపిక్ లో మీకు డీటెయిల్ ఆఫ్ స్టడీ ఉంటుంది. దీంట్లో ప్రతి దాని గురించి నేను డీటెయిల్ గా వివరించడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసే విధంగా చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్స్ మీకు 100% ఉపయోగపడతాయి. నెక్స్ట్, ద సెకండరీ ఆఫ్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నెవర్ లెఫ్ట్ ఓపెన్ సర్క్యూట్ బికాస్ అదర్వైజ్ అన్నారు. సిటీ ట్రాన్స్ఫార్మర్ లో కొన్ని మెరిట్స్ ఉన్నాయి, కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి. దీనిలో మనం చూసినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు, హీట్ డిస్పియేషన్ ఇన్ ద కోర్ విల్ బి వెరీ హై. హీట్ డిస్పియేషన్ కోర్ విల్, ఎందుకంటే కోర్ లో భారీ అయస్కాంత లక్షణాలు, అయస్కాంతత్వము, అయస్కాంత ప్రవాహాలు ఎక్కువ కావడం వల్ల ఇందులో అత్యధిక వేడి అనేది పుడుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, the core will be saturated and permanently magnetized, rendering it useless. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు విపరీతమైనటువంటి అయస్కాంత ప్రవాహాల వల్ల కోర్ యొక్క శాశ్వత అయస్కాంతం లాగా పనిచేస్తుంది. అంటే కోర్ ఏదైతే ఉందో ఆ కోర్ ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. దాంతో పాటు నెక్స్ట్, సెకండరీ వోల్టేజ్ విల్ బి వెరీ లార్జ్. అంటే ప్రైమరీ నుంచి వచ్చినటువంటి మొత్తం కరెంట్ని కూడా సెకండరీలో మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీనిలో కలిగేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అంటే అంటే అయస్కాంత ప్రవాహాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణం చేత మనకు సిటీలో వోల్టేజ్ అనేది అంటే సెకండరీ వోల్టేజ్ చాలా పెద్దదిగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే ప్రతి పాయింట్ అనేది సిటీని సమర్థించే విధంగా ఉంది కాబట్టి ఆల్ ఆఫ్ దీస్ అని రాస్తే సరిపోతుంది. అందుచేత సిటీ ట్రాన్స్ఫార్మర్ ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేసేటప్పుడు ఓపెన్ చేయకూడదు. ఈ లక్షణాల చేతనే ఆపరేటర్స్ కి షార్ట్ సర్క్యూట్ కావడం, దాంతో పాటుగా ఇన్సులేషన్ అనేది డ్యామేజ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. నెక్స్ట్, ప్రత్యామ్నాయ ప్రవాహం అని ఇచ్చాడు తెలుగులో. గమనించండి, మనకు తెలుగులో వస్తుందంటే జైళ్ళ పిల్లలకి తెలుగులో ఉండు, ఇంగ్లీష్ లో వస్తుంది, కానీ AEE వాళ్ళకి ఓన్లీ ఇంగ్లీష్ లో వస్తుంది. ఆల్టర్నేటింగ్ కరెంట్ కెనాట్ బి మెజర్డ్ డైరెక్ట్లీ బై అని అడిగాడు. హార్డ్ వైర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, హార్డ్ వైర్ అమ్మీటర్, మూవింగ్ ఐరన్, మూవింగ్ కాయిల్ విషయానికి వచ్చినప్పుడు వీటిలో థర్మోకపుల్ టైప్ ఆఫ్ అమ్మీటర్ మాత్రమే డైరెక్ట్లీ డస్ నాట్ మెజర్. అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ ని ఎట్టి పరిస్థితుల్లో నేరుగా కొలవడానికి వీలుండదు. కానీ హార్డ్ వైర్ అమ్మీటర్ లో మాత్రం
నెక్స్ట్ మూవింగ్ ఐరన్ అమ్మీటర్, మూవింగ్ కాయిల్ అమ్మీటర్స్ లో నేరుగా కొలవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇందులో హీటింగ్ ఎఫెక్ట్ అనేది ఉండడం ఈ కారణం చేత ఉండదు, కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం థర్మోకపుల్ టైప్ ఆఫ్ అమ్మీటర్ గా పిలుస్తారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాదు, ఇంకా ఇన్ డెప్త్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ ఉండాలో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఫ్యాకల్టీ బృందం మేమందరం కూడా మేము సిద్ధం చేసి ఉంచడం జరిగింది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అందులో AEE కోర్స్ చూడండి ఒకసారి, అందులో PDF ఉంటుంది, దానితో పాటుగా ఆల్ క్లాసెస్ ఉంటాయి, పార్ట్ A పార్ట్ B రెండు కూడా క్లాసెస్ ఉంటాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.